హాయ్ అండి. 'రావణ చెరలో సీత' పార్ట్ 18. సీత ఒడిలో అలా సీత నడుం చుట్టూ చేతులు వేసి పడుకోగానే సీతకి ఊపిరి ఆగినంత పనయింది. అప్పటికే బాబు అలా ఉండటంతో పాప ఇప్పటికే భయంతో వణికిపోతుంది. ఇప్పుడు డైరెక్ట్‌గా అలా చుట్టూని పడుకోగానే తన మీసాలు తనకు తగిలి తియ్యని నొప్పిని తెలుస్తూ ఉంటే, ఇప్పుడు బాబు తనను పట్టుకున్న పట్టుకి తన బ్యాక్ బోన్ విరిగిపోతుందేమో అన్న నొప్పి వస్తుంది. ఇప్పుడేం చెయ్యాలో కూడా తెలియడం లేదు సీతకి. నిలువెల్లా తను చేసే పనికి వణికిపోతుంది. ఊపిరి భారంగా మారుతూ ఉంటే రామ్ చేతుల్లో నుంచి తనను ఎలా తీయాలో తెలియక సతమతం అవుతూ ఉంటే తన కాళ్ళ మీద ఒక 100 కేజీల బరువు ఉన్నట్టు అనిపిస్తుంది. తన కాళ్ళు మొత్తం తిమ్మిరిగా పట్టేస్తాయి. ఏం చెయ్యాలో తెలియక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చిన్నగా నోరు తెరిచి ఏ ఏవండీ అని వణుకుతున్న గొంతుతో అంటుంది సీత. బట్ నో యూజు. బాబు డీప్‌గా పడుకుని ఉన్నాడు. చిన్నగా రామ్ చేతుల మీద తను వణుకుతున్న చేతులు వేసి చిన్నగా తీయాలని చూసింది. కానీ అదయ్యే పనేనా? ఒక అరగంట పాటు చాలా కష్టపడి ఎలానో రామ్‌కొక చేతిని తీయగా, ఇంకో చేతిని కూడా తీయాలని చూస్తూ ఉండగానే మళ్ళీ తన ఉక్కు పట్టుతో మళ్ళీ పట్టేశాడు రామ్. ఇంకీసారి సీతకి అస్సలు ఏడుపు ఆగలేదు. ఏడుపు తన్నుకొస్తూ ఉంటే ఇంకేం చెయ్యాలో కూడా తనకి అర్థం కాక మెల్లిగా తన జుట్టును ముందుకేసుకుని చిన్నగా రామ్ చెవి దగ్గర గిలిగింతలు పెట్టింది. అంతే. బాబు కాస్త పట్టు లూజ్ చేశాడు. ఇక పక్కకి తిరిగి బెడ్ మీద పడుకున్నాడు రామ్. ఇంకంతే. సీత కూడా దొరికిందే ఛాన్స్ అనుకుని తొందరగా లేవడానికి ట్రై చేసింది. కానీ తన కాళ్ళు మొత్తం తిమ్మిరి పెట్టి లేవలేక అలానే బెడ్ మీద కూర్చుండిపోయింది సీత. ఇంకా ఒక 10 నిమిషాలకు గాను తను సెట్ అవ్వలేదు. మెల్లిగా లేచి నిలబడి తన కాళ్ళను ఒకసారి చిన్నగా అటు ఇటు తిప్పుతూ ఆడిస్తూ ఉంటే ఒక్కసారిగా తన పట్టీల సౌండు ఆ రూమ్ అంతా రీసౌండ్ వస్తూ ఉంటే రామ్ మెల్లిగా కదులుతాడు ఆ సౌండ్‌కి. అంతే. దెబ్బకు పాప అక్కడి నుంచి పరుగందుకుంది. ఎంతలా అంటే తనకి చీకటంటే చాలా భయం. బట్ ఆ చీకట్లో కూడా బాబు ఇచ్చిన షాక్‌కి అసలక్కడ చీకటి ఉంది అని కూడా ఆలోచించకుండా గబగబా పరిగెత్తింది. స్టెప్స్ నుంచి కిందకి దిగి వెళ్ళింది. ఎలా వెళ్ళింది అన్నది కూడా తనకే తెలియదు. అంత స్పీడ్‌గా పరిగెత్తింది. బాబుగారు భయానికి అలానే పరిగెత్తి డైరెక్ట్‌గా తన రూమ్‌కి వెళ్ళి డోర్ పెట్టుకుని గడియ వేసుకుంది పాప. అప్పుడు ఊపిరి తీసుకుంది. రామా! బతికించావు. ఇంకొకసారి నేను అమ్మమ్మగారు చెప్పిన మాట అస్సలు వినను. నన్ను ఆయన గారి దగ్గర బుక్ చేసి వెళ్ళిపోయారు. రేపు అమ్మమ్మగారిని అడిగి సంగతి తెలుస్తా అని అనుకుంటూ అలానే బెడ్ మీద పడుకుని ఎప్పటికో మెల్లిగా నిద్రలోకి జారుకుంది సీత. మధ్యరాత్రి మెలకువొచ్చిన రామ్‌కి సడన్‌గా లేచి కూర్చున్నాడు. ఎందుకో ఒక్కసారి బెడ్ మీద చుట్టూ చూడగా అక్కడ సీత లేదు. అదేంటి? నేనెలా నిద్రపోయాను? అసలు నేనేం చేద్దాం అనుకుని ఏం చేశాను? అవును. ఇంతకీ సీత ఎక్కడికెళ్ళింది? అయినా తనకి చీకటంటే భయం కదా! ఎలా వెళ్ళింది? అని ఆలోచిస్తూ రామ్ తన ఫోన్ తీసి చూశాడు. రూమ్ బయట అందులో సీసీటీవీ ఫుటేజ్ చూడగా చిన్నగా నవ్వుకున్నాడు. సీత పరుగు చూసి, అయ్యో సీత! ఎంత కష్టమొచ్చిందే పాపా నీకు. ఛాన్స్ మిస్ చేసుకున్నావు. నెక్స్ట్ టైం అస్సలు మిస్ కానివ్వను అని నవ్వుకుంటూ సీతని చూడాలి అని మనసు పోరు పెడుతుంటే ఇంకా టీ షర్ట్ వేసుకుని స్టెప్స్ దిగుతూ కిందకి వచ్చాడు. డైరెక్ట్‌గా సీత ఉన్న రూమ్‌కి వచ్చి చూశాడు. తన ఫింగర్ ప్రింట్‌తో లాక్ ఓపెన్ చేశాడు. అంతే. ఇంకా లాక్ కూడా ఓపెన్ అయ్యింది. రామ్ చిన్న స్మైల్‌తో డోర్‌ను ఓపెన్ చేసి చూడగా అక్కడ సీత మీద కాళ్ళు, చేతులు సగానికి పైగా సీత మీదనే వేసుకుని పడుకున్న మీనాని చూసి, ఇద్దరు అక్కాచెల్లెళ్ళని చూసి రామ్ ఒక్కసారిగా నవ్వొచ్చింది. ఇంకక్కడ రామ్ ఉండలేక సీతని ఒకసారి చూశాడు. నిద్రలో ఎంత ముద్దుగా ఉందో అనుకుని సైలెంట్‌గా బయటికి వెళ్ళిపోయాడు రామ్. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ సీతకి కొంచెం లేట్‌గా నిద్ర రావటంతో లేట్‌గానే కూడా నిద్ర లేచింది. నైటు తొందరగా పడుకోలేదు కదా! అప్పటికే టైం 8 అవుతుంటే లేచి, అయినా నేనేంటి ఇంత నిద్రపోయాను
అసలు ఇక్కడికొచ్చాక నాకు బాగా బద్ధకం ఎక్కువయింది అని తనని తానే తిట్టుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది సీత. బెడ్ మీద మీనా అలానే నిద్రలోనే ఉంది మత్తుగా. ఇంక సీత ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళగా డైరెక్ట్‌గా ఇంక పూజా గదిలోకి వెళ్ళిపోయింది సీత. అప్పటికే పూజ చేసేసారు సుప్రజ గారు. ఇంక దేవుడికి దండం పెట్టుకుని, బొట్టు పెట్టుకుని కిచెన్ రూమ్‌లోకి వెళ్ళింది సీత. అక్కడ సుప్రజ గారు మేట్స్‌కి టిఫిన్ ఏం చెయ్యాలి అని చెప్తుంటే, "అత్తయ్య గుడ్ మార్నింగ్" అని చిన్న చిరునవ్వుతో చెప్తుంది సీత. "గుడ్ మార్నింగ్ తల్లి" అని ఆవిడ నవ్వుతూ విష్ చేయగానే, "అత్తయ్య నేను టిఫిన్ చేస్తాను మీరు వెళ్ళండి" అని అంటే, "ఎందుకు సీత రోజు స్ట్రెస్ తీసుకుంటావు? అయినా రోజు ఒక పూట నువ్వు చెయ్యి. అది కూడా నైట్ టైంలోనే చెయ్యి. ఇప్పుడు వంట అది ఏమీ పెట్టుకోకు" అని అంటుంటే సీత ఒక్కసారిగా డల్‌గా అయిపోయింది. "నువ్విలా అయిపోతావని నైట్ టైమ్ వంటకి నేను పర్మిషన్ ఇచ్చాను. లేదంటే అది కూడా ఉండదు" అని ఆర్డర్ వేశారు ఆవిడ. "హా! వద్దొద్దు అత్తయ్య. నైట్ అయినా కనీసం చెయ్యమని చెప్పారు కదా! అది చాలు. కానీ టీ అయినా పెట్టనివ్వండి అత్తయ్య" అని చిన్నగా రిక్వెస్ట్ ఫేసుతో క్యూట్‌గా అడిగింది సీత. ఇంకేముంది సీత తల మీద చిన్నగా మొట్టి, "ఏదో ఒకటి మాయ చేస్తావు నువ్వు" అని తనని చిన్నగా కసిరి, "ఓన్లీ టీ మాత్రమే పెట్టు. అర్థమైందా?" ఇంకనేసి ఆయన బయటికి వెళ్ళిపోయారు ఆవిడ. ఇంక సీత కూడా నవ్వుతూ టీ పెట్టడం స్టార్ట్ చేసింది. పెద్దవాళ్ళందరూ కూడా హాల్‌లో సోఫాలోనే సెటిల్ అయిపోయారు. యంగ్ బ్యాచ్ అంతా కూడా నిద్ర లేవలేదు ఇంకాని. రామ్, ఆర్యన్, సూర్య జిమ్‌లో బిజీగా ఉన్నారు. వాళ్ళు కూడా రామ్‌తో జిమ్ చేస్తూ ఉంటారు. సీత అందరికీ కూడా టీ పెట్టి కప్స్‌లో పోసి అందరి కోసం బయటకు తీసుకొచ్చింది. అందరికీ ఇచ్చి లాస్ట్ సోఫాలో కూర్చున్న సత్యానికి టీ ఇచ్చి, "గుడ్ మార్నింగ్ నాన్న" అని నవ్వుతూ విష్ చేసింది సీత. "నా బంగారు తల్లి" అని నుదుటి మీద ముద్దిచ్చి, "బుజ్జమ్మ చెల్లిని రెడీ అవ్వమని చెప్పు తల్లి. మేము బయలుదేరతాం" అని చిన్నగా చెప్తాడు సత్యం. అంతే ఇంక సీతకి వేసే అడుగులు అక్కడే ఆగిపోయాయి. సీత సత్యం దగ్గరకు వచ్చి, "అదేంటి నాన్నా అప్పుడే వెళ్తా అంటున్నారు? మీరు నిన్ననే కదా వచ్చింది. అప్పుడే వెళ్తే ఎలాగా? నేను ఒప్పుకోను" అని సత్యం గుండెల మీద తల పెట్టి ఏడుపు గొంతుతో అంటుంది సీత. "లేదు తల్లి లేదు. ఊరు గురించి తెలుసు కదా! పొలంలో నాట్లు వేశాం తల్లి. ఇప్పుడు దగ్గరుండి చూడకపోతే ఎలా చెప్పు? నీకు తెలుసు కదా! ఎంత నష్టం వస్తుందో. వెళ్ళాలి తల్లి" అని సీత తలని నిమురుతూ అంటారు ఆయన. "లేదు నాన్న నేను ఒప్పుకోను" అని వెక్కి వెక్కి ఏడుస్తుంది సీత. "అదేంటి సత్యం అప్పుడే వెళ్తానంటున్నారు? అయినా అమ్మాయిని 2 రోజులు కూడా చూసుకోకుండా అప్పుడే వెళ్తా అంటున్నారు? మీరెక్కడికి వెళ్ళొద్దు. నేనంతా చూసుకుంటాను. మీరు మీ అమ్మాయితో సంతోషంగా కొన్ని రోజులు ఇక్కడే ఉండండి" అని రాజారాం గారు అంటే, "లేదండి వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడైనా నా బుజ్జమ్మని చూసుకోవటానికి వస్తాను. దయచేసి నన్ను ఇప్పుడు మాత్రం ఆపకండి. తొందరగా వెళ్ళాలి" అని రిక్వెస్ట్ చేస్తుంటే, "సరే సత్యం నువ్వెళ్ళు. నీ చిన్న కూతురు ఇక్కడే ఉంటుంది" ఆయనంటే, సీత చిన్నగా, "అవును నాన్నగారు మీనాని ఇక్కడే ఉంచండి కొద్ది రోజులు" అని దీనంగా అడుగుతుంది. ఇక ఆయన కూడా సరే అని ఒప్పుకుంటారు. సత్యం, "సరే తల్లి మరి నేను వెళ్తాను. జాగ్రత్త. చెల్లిని జాగ్రత్తగా చూసుకో" అని అందరికీ చెప్పి వెళ్ళిపోయారు ఆయన. రాజారాం గారు కారులోనే పంపించారు సత్యాన్ని. సీత ఇంకా మొత్తం మూడ్ ఆఫే అయిపోయింది. సత్యం వెళ్ళగానే ఇంకా సైలెంట్‌గా రూమ్‌లోకి వచ్చి మీనాని చూడగా మీనా అయినా ఉంది అని కొంచెం హ్యాపీగా అనిపించింది సీతకు. "మీనా, మీనా" అని లేపడం స్టార్ట్ చేసింది సీత. బట్ పాప లేస్తేనే కదా మొద్దు నిద్రపోయింది. ఒక అరగంట కష్టపడి ఎలానో నిద్ర లేచింది. ఫ్రెష్ అవ్వమని చెప్పింది. తర్వాత ఇద్దరు బయటికి రాగా సుప్రజ వాళ్ళని పిల్లల బ్యాచ్ అందరికీ కూడా టిఫిన్ వడ్డించడంలో పడిపోయింది. ఇంకా పెద్దవాళ్ళంతా కూడా తినేసారులే. రామ్‌కి, సూర్య, ఆర్యన్‌కి ఆఫీస్‌లో ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉండడంతో తొందరగా వెళ్ళిపోయారు. టిఫిన్ కూడా చేయకుండా. పాపం రామ్‌కి సీతని చూడాలని ఉన్నా ఇంకలా కంట్రోల్ చేసుకొని ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. టిఫిన్‌కి సీతని కూర్చోమని చెప్తే సీత కూర్చోకుండా పైకి స్టెప్స్ వైపు చూస్తూ ఉంటే, "రామా ఎప్పుడో ఎళ్ళిపోయాడు తల్లి. నువ్వు తిను" అని సీతని కూర్చోబెట్టి టిఫిన్ పెట్టారు సుప్రజ గారు. ఇంకా నవ్వుకుంటూ.
సీతకి అసలేం తినాలనే లేదు. అందరూ టిఫిన్ చేస్తూ ఉంటే సీత తినకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. వదినా, ఏంటి తినకుండా ఏంటో ఆలోచిస్తున్నావు? తిను అని శృతి అంటే, ఏదో తిన్నాను అంటే తిన్నాను అని ఒక ఇడ్లీ తిని లేస్తుంటే, ఏంటే మనవరాలా తినకుండా లేస్తున్నావు? నా మనవడు లేడు అని బాధపడుతున్నావా ఏంటి? అని నవ్వుతూ అంటారు మహాలక్ష్మి గారు అక్కడ చైర్లో కూర్చుంటూ. సీత కంగారుగా చుట్టూ చూసి అందరూ తననే చూస్తూ ఉంటే, లేదమ్మమ్మ, నాకు తినాలని లేదు అని నత్తి నత్తిగా కంగారుగా నేలచూపులు చూస్తూ అంటుంది సీత. సిగ్గుపడింది చాలే గాని ఈ రోజు నువ్వు రామ్‌కి లంచ్ బాక్స్ తీసుకుని వెళ్ళాలి. సరేనా అని మహాలక్ష్మి గారు ముసిముసిగా నవ్వుతూ అంటారు. నే నేనా అని కళ్ళు ఇంత పెద్దగా చేసి అంటే, అవునే మనవరాలా, నువ్వు కాక ఇంకెవరు తీసుకెళ్తారు? వంట చేయి నీ మొగుడికి ఏమిష్టమో తెలుసుకొని. అన్ని వంటలు చేయి, తర్వాత రెడీ అయ్యి ఆఫీస్‌కి వెళ్ళు అని అనగానే సీత కంగారుగా, నాకేం తెలీదు అమ్మమ్మగారు, నాకు భయం, నేను వెళ్ళను అని కంగారుగా అంటుంటే, సరే మరి రామాకి ఫోన్ చేయి సుప్రజ, ఈరోజు మధ్యాహ్నం భోజనానికి ఏమీ పంపించడం లేదు, ఖాళీ కడుపుతో ఉండు అని చెప్పు అని మహాలక్ష్మి గారు బయట కోపం నటిస్తూ లోపల మాత్రం నవ్వుకుంటారు. వద్దొద్దు అత్తయ్య, నేను తీసుకుని వెళ్తాను, ఇప్పుడే వంట స్టార్ట్ చేస్తానని చిన్న పిల్లలా పరిగెత్తుకుంటూ కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోయింది సీత. సీతని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉంటారు. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్